ఆర్టీసీ క్రాస్ రోడ్డులో తెలుగు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ రాబడుతున్నాయో మనకు తెలిసిందే. ఇప్పుడు ఎక్కువ కలెక్షన్స్ రాబడుతున్నాయి. కానీ ఒకప్పుడు 100, 150, 175, 200, 300 రోజులు కూడా డైరెక్ట్ గా ఆడి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాను క్రాస్ చేసేందుకు ఎన్నో సినిమాలు పోటీపడ్డాయి. వీడియోలోకి వెళ్లే ముందుగా వీడియో చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ వంతు సహాయంగా ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టడం మరవద్దు. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఆర్టీసీ క్రాస్ రోడ్డు చాలా మంది హీరోలను, టాప్ స్టార్స్ ని చేసింది. ఈ ఏరియాలో 175 రోజులు ఆడిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అందులో డైరెక్ట్ గా 175 రోజులు ఆడిన సినిమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నంబర్ 1, మా భూమి. నిజాంకు వ్యతిరేకంగా ఎదిగిన కార్మికుల గురించి తీసిన చిత్రమిది. 1979లో రిలీజ్ అయ్యి ట్రెండ్ సెట్ చేసింది. చిన్న సినిమాగా అంచనాలు లేకుండా ఆడియన్స్ ముందుకు వచ్చి హిట్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లోనే సుదర్శన్ 35mm డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. నంబర్ 2, దసరా బుల్లోడు. 1971 సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది మూవీ. ఏఎన్ఆర్ మార్కెట్ను మరింత పెంచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్యా 70mm థియేటర్లో డైరెక్ట్ గా 200 రోజులు ప్రదర్శింపబడింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో 200 రోజులు డైరెక్ట్ గా ఆడిన తొలి చిత్రమిది. నంబర్ 3, దేవత. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్ బాబు, శ్రీదేవి, జయప్రద ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ఇది. 1982లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర క్లాసిక్ రికార్డు నెలకొల్పింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్యా 35mm డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది. నంబర్ 4, ప్రేమాభిషేకం. నట సామ్రాట్ ఏఎన్ఆర్, శ్రీదేవి, జయసుధ ముఖ్య పాత్రలో నటించిన క్లాసిక్ మూవీ ఇది. బాక్సాఫీస్ దగ్గర టెరిఫిక్ రికార్డు సృష్టించింది. 4 కోట్ల షేర్ రాబట్టిన తొలి చిత్రం ఇది. 1981లో 29 డైరెక్ట్ కేంద్రాలలో 175 రోజులు ఆడి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సుదర్శన్ 35mm డైరెక్ట్ గా 185 రోజులు ఆడింది. నంబర్ 5, ముందడుగు. ఇదొక మల్టీ స్టారర్ మూవీ. శోభన్ బాబు, కృష్ణ ముఖ్య పాత్రలు నటించారు. 1983 టాప్ 3 సినిమాలలో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచి బిగ్గెస్ట్ గ్రాస్ సాధించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్యా 35mm డైరెక్ట్ గా 185 రోజులు ఆడింది. నంబర్ 6, బొబ్బిలి పులి. దాసరి నారాయణరావు, ఎన్టీ రామారావు గారి కాంబోలో తెరకెక్కిన మూవీ. బీసీ సెంటర్స్లో అయితే బీభత్సమైన కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీలోని క్లైమాక్స్ మైండ్ బ్లాక్ కి గురిచేసింది. రిలీజ్ అయిన అన్ని ఏరియాస్లో ప్రాఫిట్ ను అందించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సుదర్శన్ 35mm డైరెక్ట్ గా 175 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 7, బొబ్బిలి రాజా. వెంకటేష్ కు మాస్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచిన చిత్రమిది. బాక్సాఫీస్ దగ్గర నాన్ ఇండస్ట్రీ రికార్డు నెలకొల్పింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్యా 70mm డైరెక్ట్ గా 210 రోజులు ఆడింది. నంబర్ 8, ఘరానా మొగుడు. 1992లో ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసి ఇండస్ట్రీ హిట్టు నిలిచింది మూవీ. మెగాస్టార్ చిరంజీవి వన్ మ్యాన్ షో ఈ ఘరానా మొగుడు. క్లాస్, మాస్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్యా 70mm డైరెక్ట్ గా 183 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 9, నిన్నే పెళ్లాడతా. కింగ్ నాగార్జున నటించిన క్లాసిక్ లవ్ స్టోరీ ఇది. నాగార్జున, టబ్బు మధ్య సాగే ఎపిసోడ్ కుర్రకారును ఉర్రూతలూగించింది. బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న దేవి 70mm డైరెక్ట్ గా 189 రోజులు ఆడింది. ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ₹1 కోటి గ్రాస్ రాబట్టిన తొలి చిత్రమిది. నంబర్ 10, పెళ్లి సందడి. కె. రాఘవేంద్రరావు, శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెళ్లి సందడి. మామూలు అంచనాలతో బాక్సాఫీస్ బరిలో దిగి అంతకంత లాభాలను అందించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సంధ్యా 35mm డైరెక్ట్ గా 301 రోజులు ఆడింది. నంబర్ 11, సమరసింహారెడ్డి. నటసింహం బాలకృష్ణ, బి. గోపాల్ గారి కాంబోలో తెరకెక్కిన చిత్రం ఇది. బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు ఆడియన్స్.
బాక్స్ ఆఫీస్ దగ్గర భీభత్సమైన కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సుదర్శన్ 70mm డైరెక్ట్ గా 175 రోజులు ఆడింది ఈ మూవీ. నంబర్ 12 రాజా. సమరసింహారెడ్డి కారణంగా ఇండస్ట్రీ హిట్ ను మిస్ చేసుకుంది రాజా. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. సెన్సేషన్ ఓపెనింగ్స్ రాబట్టి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న ఓడియన్ డీలక్స్ లో డైరెక్ట్ గా 176 రోజులు ఆడింది. నంబర్ 13 తొలి ప్రేమ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన క్రేజీ లవ్ స్టోరీ తొలి ప్రేమ. యూత్ ఆడియన్స్ తోనే సక్సెస్ సాధించింది మూవీ. ప్రతి సీన్ విజువల్ ఫీట్ గా నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని సంధ్యా 70mm లో డైరెక్ట్ గా 218 రోజులు ఆడింది. అలాగే 1,17,00,000 గ్రాస్ కూడా రాబట్టింది. నంబర్ 14 అన్నమయ్య. భక్తిరస చిత్రాలలో ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. కింగ్ నాగార్జున యాక్టింగ్ మెయిన్ అసెట్ గా నిలిచింది. ఫ్లాప్ టాక్ తో మొదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ. అలాంటిది దేవి 70mm లో డైరెక్ట్ గా 176 రోజులు ప్రదర్శింపబడింది. నంబర్ 15 క్షేమంగా వెళ్లి లాభంగా రండి. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందంతో సహా చాలా మంది టాప్ యాక్టర్స్ ముఖ్య పాత్రలో నటించిన చిత్రమిది. మామూలు అంచనాలతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న ఓడియన్ డీలక్స్ లో డైరెక్ట్ గా ఓడియన్ 18 రోజులు ఆడి 1,03,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 16 నువ్వు నేను. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్, అనితా ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. లవ్ స్టోరీ సినిమాలలో భీభత్సమైన ఓపెనింగ్స్ రాబట్టింది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సుదర్శన్ 35mm లో డైరెక్ట్ గా 176 రోజులు ప్రదర్శింపబడి 1,18,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 17 నువ్వే కావాలి. తరుణ్, రీచా నటించిన న్యాచురల్ లవ్ స్టోరీ ఇది. తక్కువ బడ్జెట్తో తెరకెక్కి 18 కోట్ల షేర్ రాబట్టింది. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్రాండ్ సక్సెస్ సాధించింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని ఓడియన్ డిలెక్స్ లో 266 రోజులు డైరెక్ట్ గా ఆడి 1,58,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 18 జయం. నితిన్ని స్టార్ హీరోని చేసిన చిత్రమిది. గోపీచంద్ విలనిజం మరో వండర్. ప్రతి ఫ్రేమ్ ఆడియన్స్ టేస్ట్ కు తగ్గట్టు తెరకెక్కించాడు దర్శకుడు తేజ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లోని శాంతి 70mm లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడడంతో పాటు 1,80,00,000 గ్రాస్ ను సొంతం చేసుకుంది ఈ మూవీ. నంబర్ 19 నరసింహనాయుడు. నటసింహం బాలకృష్ణ, బి గోపాల్ కాంబోలో తెరకెక్కిన 5వ చిత్రమిది. అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది ఈ మూవీ. ఫైనల్ గా ఇండస్ట్రీ హిట్ నిలిచింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న దేవి 70mm లో డైరెక్ట్ గా 175 రోజులు ప్రదర్శింపబడి 1,18,00,000 గ్రాస్ రాబట్టింది ఈ మూవీ. నంబర్ 20 నువ్వు నాకు నచ్చావు. వెంకటేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. కామెడీ ఈ చిత్రానికి ప్రధాన బలం. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలలో ఇదొకటి. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న శాంతి 70mm లో డైరెక్ట్ గా 175 రోజులు ప్రదర్శింపబడి 1,19,00,000 గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. నంబర్ 21 మురారి. ప్రిన్స్ మహేష్ బాబును ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసిన చిత్రమిది. ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఏరియా రికార్డులు, టౌన్ రికార్డులు ఇలాంటివి చాలానే క్రియేట్ చేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. అలాంటిది సుదర్శన్ 35mm లో డైరెక్ట్ గా 175 రోజులు ఆడి 1,20,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 22 ఒక్కడు. ప్రిన్స్ మహేష్ బాబుకు మాస్లో తిరుగులేని స్టార్డమ్ అందించిన చిత్రమిది. బీసీ సెంటర్స్ లో ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఈ మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సుదర్శన్ 35mm లో డైరెక్ట్ గా 187 రోజులు ఆడి 1,47,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 23 అతడు. ప్రిన్స్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన చిత్రం ఇది. టెలివిజన్లో అయితే మంచి టీఆర్పీ దక్కించుకుంది మూవీ. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న సుదర్శన్ 35mm లో డైరెక్ట్ గా 187 రోజులు ఆడి 1,47,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 24 దేవదాసు. చిన్న సినిమాలలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించిన సినిమాలలో ఇదొకటి. రామ్ను ఓవర్ నైట్ స్టార్ని చేసింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్ లో ఉన్న ఓడియన్ డిలక్స్ లో డైరెక్ట్ గా 204 రోజులు ప్రదర్శింపబడింది.
నంబర్ 25 పోకిరి. పూరి జగన్నాథ్ మహేష్ బాబు కాంబోలో తెరకెక్కి ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసింది పోకిరి. ఏకంగా 36 కోట్ల షేర్ రాబట్టి హౌరా అనిపించింది. పోకిరి బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఉన్న సుదర్శన్ 35mm డైరెక్ట్గా 188 రోజులు ఆడడంతో పాటు 1,64,00,000 గ్రాస్ రాబట్టింది. నంబర్ 26 బొమ్మరిల్లు. ఇదొక ట్రెండ్ సెటర్ మూవీ. ఇప్పటికీ ఏదో ఒక చోట ఈ బొమ్మరిల్లు మూవీ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. సాంగ్స్ అయితే సూపర్ హిట్ అవ్వక మూవీ బ్లాక్ బస్టర్ అయింది. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని శాంతి 70mmలో డైరెక్ట్గా 184 రోజులు ప్రదర్శింపబడి 1,34,00,000 గ్రాస్ను రాబట్టింది. నంబర్ 27 దేశముదురు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ని మాస్ హీరోని చేసింది ఈ మూవీ. అల్లు అర్జున్ స్టార్డమ్ను హెవీగా పెంచింది దేశముదురు. అలాంటిది ఆర్టీసీ ఎక్స్ రోడ్లోని సుదర్శన్ 35mmలో డైరెక్ట్గా 175 రోజులు ఆడి 1,12,00,000 గ్రాస్ రాబట్టింది. ఈ 27 సినిమాలు ఆర్టీసీ ఎక్స్ రోడ్లో డైరెక్ట్గా 175 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఆడాయి. చంటి, ఇంద్ర, వర్షం, మగధీర, పండంటి కాపురం, భద్రి, తమ్ముడు, కలిసుందాంరా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా చాలా సినిమాలు 175 రోజులను జస్ట్ మిస్ చేసుకున్నాయి ఈ ఏరియాలో. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా ఛానల్లో వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.